నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, సూర్యుడు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి వెళ్ళిపోతున్నారు. రేపటి నుంచి అంటే 13వ తారీఖు నుంచి ఆయన గమనం ఇక కుంభరాశి వైపుకి వెళ్తూ ఉంది. కాబట్టి మరి నెల రోజుల పాటు కుంభరాశిలో ఉండబోతున్నారు. ద్వాదశ రాశులకి కూడా సూర్యుడు కుంభరాశిలో ఉంటూ ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారో చెప్తారండి? తప్పకుండా అమ్మా. 100% కూడా గత 1 మంత్ నుండి కూడా మకరంలోనే ఉండే అటువంటి యొక్క సూర్య భగవానుడు కేవలం సూర్యుని గురించే మాట్లాడదాం. ఎందుకంటే కుజుడు, సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఇవన్నీ ఉన్నారు, వీరు వెళ్ళడము ఇవన్నీ జరుగుతున్నవి. బట్ సూర్యుడి మూలకంగా ఎవరికి బాగుంది అనేటువంటి విషయం కేవలం ఒక 2 నిమిషాలు మాత్రము మాట్లాడుకుందాం. ఎవరికి బాగుందనేనా? బాగుంది, బాగాలేదు అన్ని 100%. ముందుగా సూర్య భగవానుడు అంటేనే గౌట్ రిలేటెడ్ కావచ్చును. అదే విధంగా ఒక ఈగోకి రాజు అంతే. పాపగ్రహం అయినప్పటికీ కూడా తను ఒక ఈగో ఫీలింగ్, అంటే ఒక నాది గెలుపు స్వభావంతో కూడుకున్నటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఇది ఏ స్థానాలలో ఉంటే ఏ రిజల్ట్ ఇస్తుంది అనేటువంటి విషయం చూసుకుందాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి 11వ స్థానము, అదేవిధంగా 6వ స్థానము, ఇవి రెండు కూడా రిజల్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆయన అక్కడ ఉంటూ 6th కూడా చూస్తారా? సూర్యుడికి లుక్స్ ఉంటాయా? 100%. సూర్యుడు ఏ గ్రహమైనా కూడా సప్తమ దృష్టి ప్రతి గ్రహానికి ఉంటుంది. కానీ కుజుడు, శని, గురువుకు మాత్రము ఎక్స్ట్రా లుక్స్ అంతే. ఇక్కడ నుండి ఈ గ్రహము, సూర్యగ్రహము సప్తమ వీక్షణ ఉన్నది ఇక్కడ. అయితే సప్తమ వీక్షణ లేకున్నప్పటికీ కూడా మనకి ఇక్కడ ఇది సింహము కూడా, అంటే సింహము తనదే కనుక లగ్నానికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా ఇస్తాడు. ఇప్పుడు మేషానికి అంటే ఇది 6వ స్థానం అవుతుంది, అంటే సప్తమ వీక్షణ. మరి వృషభానికి 1, 2, 3, 4వ స్థానం అవుతుంది. అంటే 4 రిజల్ట్ వస్తుంది, అటు 10 రిజల్ట్ వస్తుంది. రెండు చోట్ల రిజల్ట్ ఉంటుంది. మరి ముందుగా మేషరాశి వారిని చూసుకున్నట్టయితే గౌట్ రిలేటెడ్ కావచ్చును, గవర్నమెంట్ సెక్టార్కు సంబంధించింది అయినా, లేదా పలుకుబడి, అంటే మీ జాతకంలో సూర్యుడు చక్కగా కూడా లగ్నాతున్నా మంచి రిజల్ట్ ఇస్తాడు. ఒకవేళ ఇక్కడ తులాలో నీచపడతాడు సూర్యుడు గనుక, మీ జాతకంలో ఒకవేళ సూర్య భగవానుడు గనుక తులాలో నీచపడ్డట్టయితే మీరు ఓడిపోయేటువంటి స్వభావం ఉంటుంది. పోటీ పరీక్షలలో కూడా ఎక్కువగా కూడా రిజల్ట్ ఉండని పరిస్థితి ఉంటుంది. కానీ ఏ గ్రహమైనా కూడా, పాపగ్రహమైనా పుణ్యగ్రహమైనా ఎక్కడున్నప్పటికీ కూడా 11వ స్థానంలో ఏ గ్రహమైనా ఉండనివ్వండి, అది మనకు ప్లస్సే ఇస్తుంది అని చెప్పి మనకు శాస్త్రం చెప్పడం జరుగుతుంది. కనుక ఏకాదశ భావంలో అది పాపగ్రహం ఉండనివ్వండి, పుణ్యగ్రహం ఉండనివ్వండి, ఏదైనా కానీ రిజల్ట్ మాత్రం బాగుంటుంది అని మనకు చెప్పడం జరుగుతుంది. కానీ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అనేది కూడా గమనించుకోవాలి. గవర్నమెంట్ సెక్టార్కు సంబంధించినటువంటి వారు, మేష రాశి వారు ఎవరైనా ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఏమైనా లంచాలకు సంబంధించింది కానీ దానిలో దొరికేటువంటి విధానం బయట అంటే ఇబ్బందిగా ఉంటుంది. ఏమైనా లంచాలు తీసుకోనున్నా లేదా ఇల్లీగల్ ఎఫైర్ ఏమైనా ఉన్నట్టు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది సూర్యుడు వలన, గవర్నమెంట్ సెక్టార్కు సంబంధించింది. కనుక మొత్తం మీద మేషరాశి వారికి గవర్నమెంట్ సెక్టార్కు సంబంధించినటువంటి వారికి కాకుండా మిగిలినటువంటి వారికి 100% బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు. అంతే. ఇక వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ నెల రోజులు కూడా? తప్పకుండా వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే మనకు 10వ స్థానానికి అధిపతిగా, అంటే 10వ స్థానంలో రావడం జరుగుతున్నది ఈ యొక్క సూర్య భగవానుడు. 10వ స్థానం అంటే అక్కడ ఆల్రెడీ శని భగవానుడు ఉన్నాడు. శని, సూర్యుడు ఇద్దరు కూడా ఉన్నందున వీరికి జాబ్ రిలేటెడ్లో ఏవైనా ఆటంకాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. జాబ్ రిలేటెడ్ కానీ, జాబ్లో ఉండేటువంటి వారితో ఎవరితో అయినా కూడా మనస్పర్ధలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఖచ్చితంగా కూడా గోచరిస్తూ ఉన్నవి. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి కాస్త అపకీర్తి వాతావరణం అయితే గోచరిస్తూ ఉంది. బీ కేర్ఫుల్. సూర్యునికి తప్పకుండా కూడా 2 చేతులతో నమస్కరించి అర్ఘ్యం విడిచిపెట్టండి, మంచి ఫలితం ఉంటుంది. అంతే. అటు పిమ్మట మిథున రాశి వారిని చూసుకుందాం. మిథున రాశి వారికి ఇది 9వ స్థానం అవుతుంది.
9వ స్థానానికి సంబంధించి ఏమిటి అంటే 9వ స్థానం అంటేనే మనకు కర్మస్థానంగా చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది కనుక తండ్రికి సంబంధించినటువంటి లావాదేవీలు కానీ తండ్రి సంబంధిత వ్యవహారాలకు సంబంధించినటువంటి డబ్బు లాస్ అయ్యేటువంటి పరిస్థితి కానీ అదేవిధంగా తండ్రితో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి కానీ ఏవైనా దాన ధర్మాలు చేసేటువంటి విషయంలో వెనుక ముందు కాకుండా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు కొందరు ఏదైనా దానం చేసేటువంటి సందర్భంలో ఎందుకురా అంతగనము అవసరం లేదు అని చెప్పేటువంటి వారు కూడా ఉంటారు. కనుక మీరు మీ మనసుకు నచ్చింది చేసుకోండి. మిథున రాశి వారు ఏది ఏమైనప్పటికీ కూడా 9వ స్థానంలో సూర్యుడు ఉండడం వలన కొంచెం మీకు ఇబ్బంది అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా కూడా. విన్నారా? 9వ స్థానం అంటేనే పూర్వజన్మ సుకృతం కనుక మీ యొక్క పుణ్యం అదేదే రిపీట్ ఒకసారి మీ యొక్క పుణ్యం చేసుకున్నటువంటిది ఏది ఉన్నా కూడా అది కొంచెం హరించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక బీ కేర్ఫుల్. ఇక అంటే దాన ధర్మాలు చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది, అంతే, ధర్మంగా ఉండండి. నెక్స్ట్ కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి 8వ స్థానంలో ఉండడం జరుగుతూ ఉన్నది. కర్కాటక లగ్నం కానీ కర్కాటక రాశి అయినప్పటికీ కూడా వీరికి కాస్త భార్యాభర్తలకు గొడవ ఏర్పడేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది ఖచ్చితంగా కూడా. ఇంకనూ చూసుకున్నట్టయితే గెలుపు స్వభావము కోల్పోవడము, అరే ఎప్పుడు గొడవ అయినా కూడా నేనే గెలుస్తాను అనేటువంటి విషయం మీద ఇబ్బందికరమైనటువంటి వాతావరణం భార్యాభర్తల్లో కానీ పార్ట్నర్షిప్లో కానీ. ఎవరికైనా వివాహం కాని వారికి వివాహం పేరుతో ఏదైనా మోసం జరగవచ్చును. పలానా వద్ద అమ్మాయి ఉంది, మీరు ఒక 20,000 ఖర్చు పెట్టుకోండి, తప్పకుండా కూడా నేను ఆ అమ్మాయిని సెట్ చేస్తాను అంటే వివాహానికి సంబంధించి ఎవరైనా బ్రోకర్ కానీ లేదా ఇంకేదైనా విషయాలలో అట్లా మోసపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. వివాహానికి సంబంధించినటువంటి దానిలో జాగ్రత్త. ఓకే, నెక్స్ట్ సింహరాశి వారికి ముందే చెప్తున్న భార్యాభర్తలకు గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మాత్రం 100% ఆల్రెడీ ఈ 1-2 డేస్లో కూడా జరిగి ఉండొచ్చు. ఏదైనా పార్ట్నర్షిప్లో కానీ పార్ట్నర్స్లో కాస్త డిఫరెంట్ వాతావరణం ఏర్పడడం కానీ లేదా భార్యాభర్తలకు ఖచ్చితంగా గొడవ జరిగేట ఏం లేదు, చిన్న విషయమే సీరియస్ అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. అదేవిధంగా వివాహానికి సంబంధించి కూడా కాస్త ఇబ్బందులు. వివాహం కాని వారికి వివాహ సంబంధాలు ఏమైనా వచ్చినా కూడా కాస్త ఆగండి. ఈ యొక్క సూర్యుడు అటు మీనంలోకి వెళ్ళేదాకా ఆగింది ఉత్తమం. ఈ నెల ముందుకు వెళ్లకుండా ఉండండి. ఏది సింహరాశి వారు ఖచ్చితంగా కూడా ఎవరితోనైనా కూడా గొడవ పడకండి. ఎందుకంటే అక్కడ మీకు ఆపోజిట్ ఆల్రెడీ శని భగవానుడు ఉన్నాడు, తనతో సూర్యుడు కలిసి ఉన్నాడు కనుక గిచ్చి కయ్యం పెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఇది అర్థం చేసుకొని మీరు ఓపికగా ఉండండి. ఇక కన్యారాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి సూపర్. ఎందుకు అంటే 6వ స్థానంలో ఉండడం చేత ఖచ్చితంగా కూడా పోటీ పరీక్షలు కానీ శత్రువులపై విజయం కానీ లేదా ధర్మంగా మాట్లాడడం కానీ ఇలాంటి విషయాలలో మంచి రిజల్ట్ ఉంటుంది. గౌటుకు సంబంధించినటువంటి లోన్స్ ఏవైనా హౌస్ రిలేటెడ్ కానీ లేదా ఇంకెలాంటి లోన్స్ అయినా కూడా పెట్టుకున్నాం రావడం లేదు అనుకునేటువంటి వారికి ఈ సూర్యుడు ఇక్కడ టర్న్ అయిపోగానే ఇప్పుడు రేపు తప్పకుండా కూడా వీరికి ఆ యొక్క వర్క్ ప్రాసెస్ మొదలవుతుంది. సూర్యుడు ఇక్కడ ఉండేంతలోపు 1 మంత్లోనే వీరికి ప్రాసెస్ అయిపోతుంది. ఇంకా హెల్త్ రిలేటెడ్ కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. అది కాస్త జాగ్రత్త వహించడం అవసరము. కోర్టు కేసులు కానీ తగాదాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు మీ జాతకంలో సూర్యుడు తులాలో నీచపడ్డట్టయితే మీకు ఇప్పుడు 6వ స్థానంలో ఇబ్బంది వాతావరణం ఎదురు. మీ గ్రాచారంలో 6వ స్థానంలో సూర్యుడు ఉన్నా గోచారంలో సూర్యుడు ఇప్పుడు 6వ స్థానానికి వచ్చినా కూడా ఇబ్బంది ఎదుర్కొంటుంది. కనుక మీ జాతక పరిశోధన ఇంపార్టెంట్. అటు పిమ్మట తులారాశి వారు, తులారాశి వారికి సంబంధించి మనకు 5వ స్థానము సూర్యుడు ఉండడం జరుగుతుంది. 5వ స్థానం అంటేనే అబ్రాడు. తప్పకుండా కూడా మీ జాతకంలో సూర్య భగవానుడు మంచి స్థానంలో ఉన్నట్టయితే చక్కటి జ్ఞానం కావచ్చును, గ్రామంలో మంచి పేరు కావచ్చును, మీరు ఉంటున్నటువంటి సంస్థలో మంచి పేరు కావచ్చును. అదేవిధంగా అబ్రాడ్ అంటే విదేశీ ప్రయాణాలు చేసుకునేటువంటి వారికి చక్కటి అవకాశంగా చెప్పుకోవచ్చును. ఉన్నత విద్య చదువుకునేటువంటి వారికి కూడా మంచి రిజల్ట్ ఉండేటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఏమిటి అంటే వీరికి ఒక గౌరవం అనేటువంటిది వాటిల్లుతుంది. మరి ఇదే సూర్య భగవానుడు కాస్త మీ జాతకంలో ఇబ్బందిగా ఉన్నట్టయితే అధికారులతో కాస్త ఇబ్బందులు, అది పోలీసు శాఖ కావచ్చు ఇంకెవరికైనా కూడా. అదేవిధంగా గ్రామంలో కాస్త వ్యతిరేకమైనటువంటి అంటే ఊర్లో కాస్త వ్యతిరేకమైనటువంటి ఇబ్బందులు. ఇంకా చూసుకున్నట్టయితే
ఎవరినో నమ్మి మోసపోయేటువంటి పరిస్థితి. గౌట్ రిలేటెడ్ ఇబ్బందులు అంటే గౌట్ రిలేటెడ్ ఏ రకంగా అయినా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఫైన్స్ కట్టడం కానీ లేదా ఇంకా అది వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏదైనా గౌట్ రిలేటెడ్. వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి 4వ స్థానంలో సూర్యుడు ఉండడం చేత స్థానచలనం కావచ్చును ఈ మంత్లో, లేదా తల్లికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా వాటిల్లవచ్చును, లేదా గౌట్ జాబ్ ఏదైనా రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. వీరు ఏమైనా రాసి ఉన్నారు, ఏమైనా రిజల్ట్స్ ఉన్నాయన్నా కూడా గౌట్ రిలేటెడ్ తప్పకుండా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే ఆభరణాలు ఏవైనా కొనుగోలు చేయడం కావచ్చును, ఇలాంటివి గోచరిస్తూ ఉన్నాయి. భూములు కావచ్చును, ఏవైనా కూడా దానికి సంబంధించినవి. కానీ ఇక్కడ మైనస్ ప్లస్ రెండు ఉంటుంది. ప్లస్ జరిగినప్పుడు ఎట్ ద సేమ్ టైం గౌట్ రిలేటెడ్ వలన ఇబ్బందులు, గౌట్ రిలేటెడ్ ఏమైనా ఫైన్స్ కట్టడం కానీ, భూమి కోల్పోవడం కానీ, లేదా అగ్ని సంబంధించినటువంటి ప్రమాదాలు ఏమైనా జరిగేటువంటి పరిస్థితి ఉంది వృశ్చిక రాశి వారికి. ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్స్ జనరల్గా అవి మొన్న కూడా ఏదో వీడియోలో చూడడం జరిగింది. అంటే చెప్పలేము మన టైం. అటు బిమ్మట ధనుసు రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి 3వ స్థానంలో సూర్యుడు ఉండడం చేత సోదరులచే కాస్త ఇబ్బందులు, సోదరీమణులచే అంటే ఎవరైనా అన్నతమ్ములతో కానీ అక్కచెల్లెలతో కానీ కాస్త మైనస్ వాతావరణంగా గోచరిస్తూ ఉన్నది. తగాదాలు పెట్టుకోవడం మంచిది కాదు. ఖచ్చితంగా కూడా నోరు అదుపులో పెట్టుకుంటే ఎంతో మంచిది ధనుసు రాశి వారికి. కనుక సమాజంలో వీరికి యొక్క సూర్యుడు 3లో ఉండడం చేత ఏదో రకమైనటువంటి మనీ రావడము, అంటే పలానా వ్యక్తి దగ్గరికి వెళితే ఖచ్చితంగా పని అవుతుంది అని నమ్మకంగా మీ వద్దకు రావడము, ఆ విధంగా పని జరిగిపోవడం అట్లా ఉంటుంది. మకర రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి 2వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు కనుక జాగ్రత్త వహించడం అవసరము. 2వ స్థానం అంటేనే మనకు మాట, వాక్కు, డబ్బు రిలేటెడ్ కూడా అదే కుటుంబము. కనుక నోరు ఎంతో అదుపులో పెట్టుకొని మాట్లాడితేనే మంచి ఫలితం ఉంటుంది, ఎందుకంటే ధనకారకుడు కనుక. ఇక వీళ్ళందరికీ కూడా అంటే మకర రాశి వారు నెక్స్ట్ లాస్ట్లో చెప్తాను. మకర రాశి వారికి ఇంకా ఏమిటి అంటే గౌట్ రిలేటెడ్ ఏమైనా రాబడి అంటే ఏమైనా లోన్స్ కానీ ఎందుకు ఏదైనా కూడా తప్పకుండా కూడా రావడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే 2వ స్థానం ధనము కూడా కనుక ఈ మంత్లో హౌస్ లోన్ కానీ లేదా ఏదైనా వెహికల్ లోన్ కానీ, వెహికల్ తీసుకుందాం అనుకున్నా కానీ ఏదైనా చేసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. కుంభరాశి వారిని చూసుకున్నట్టయితే జన్మలోనే సూర్యుడు ఉండడం చేత ఊరికే కోపం రావడము, విన్నరా, కోపానికి రావడము, ఆ యొక్క కోపము కూడా ఎక్కువసేపు ఉండడము, అధిక మొత్తంలో కోపం ఉండడము, అధికసేపు ఉండడము. ఎవరైనా వీరిని వేలు పెట్టి చూపెట్టినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో నన్నే వేలు పెట్టి చూపిస్తున్నాడు, నా గురించే మాట్లాడుతున్నాడు అనేటువంటి ఒక అపోహ, ఇవి జరిగేటువంటి ఛాన్సెస్. కొంచెం వీరు కోపం తగ్గించుకుంటే మంచిది కుంభరాశి వారు. వీరికి వీరి భార్య గారికి అండర్స్టాండింగ్లో కాస్త ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది పార్ట్నర్షిప్లో. మీనరాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి 12వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు కనుక గౌట్ రిలేటెడ్ జాబ్ రావడం కానీ, గౌట్ రిలేటెడ్కు సంబంధించినటువంటి ఏదైనా పోస్ట్ పొందడం కానీ ఏమైనా ప్రయత్నాల్లో ఉన్నట్టయితే 12లో సూర్యుడు చాలా అంటే చాలా మంచి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే 12వ స్థానం ఎక్కడున్నా కూడా అంటే మనము అది ఉండేటువంటి స్థానము, విన్నరా. కనుక ఇప్పుడు మీనరాశి వారికి శని 7వ శని ప్రారంభంలో ఉన్నాడు కనుక సూర్యుడు శని ఇద్దరు కూడా తగ్గాఫర్గా నేను ఇస్తాను అనేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి విధంగా కనుక సూర్యుడు ఒక 1 మంతే ఉంటున్నాడు కనుక వీరికి ఈ 1 మంత్లో ఏదైనా మంచి చేసే పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సూర్య భగవానుడు మీనరాశి వారికి ఖచ్చితంగా ఇందులో మీరు అర్థం చేసుకున్నది ఏమిటి అంటే ఆల్ ఆఫ్ సడన్గా కోపం వచ్చినా, ఆల్ ఆఫ్ సడన్గా ఏమైనా జరిగినా కూడా కాస్త కంట్రోల్గా ఉండండి. దాన ధర్మాలు కావచ్చును, పుణ్యక్షేత్రాలు కూడా సందర్శించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందరూ చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏంటండి? అందరూ చేసుకోవాల్సినటువంటి పరిహారము అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే సూర్య భగవానుడికి కేవలం కూడా అర్ఘ్యం విడిచిపెట్టండి, సరిపోతుంది. 2 చేతులతోనూ కూడా నమస్కరించి ఇట్లా అర్ఘ్యం విడిచిపెట్టండి, మంచి ఫలితం ఉంటుంది. ఈ వీడియో మొదట్లో మనం చెప్పుకోవడం జరిగింది ఏమిటి, సూర్య భగవానుడు ఉన్నటువంటి స్థానంతో పాటుగా సప్తమాన్ని కూడా ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఏది, మేషాన్ని. వృషభానికి 10వ స్థానంతో పాటుగా 4వ స్థానాన్ని ప్రేరేపిస్తాడు. 4వ స్థానం ఏమిటి, తల్లి తండ్రి లేదా హౌస్ రిలేటెడ్ ఇంటి ఓనర్స్తో ఏమైనా ప్రతి ఆదివారాలు బెల్లం నీటితో అభిషేకం చేసుకోండి. తప్పకుండా
మరొకటి రథసప్తమి రాబోతూ ఉన్నది. రథసప్తమి రోజు నాడు ఖచ్చితంగా కూడా సూర్యునికి సంబంధించినటువంటి రోజుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది కనుక ఆ రోజు నాడు కుదిరితే చక్కటి దానాలు చేసుకోండి. రాగి పాత్రలు ఇవన్నీ చేసుకుంటే ఈ నెల మొత్తం కూడా బాగుంటుంది. చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. మహాదేవ.